E6 టీవీ స్పెషల్ డిబేట్ నేను మురళి. మన ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి చర్చించుకుందాం. దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో అసలు ఏం జరుగుతుంది, జగన్మోహన్ రెడ్డి నర్సీపట్నం పర్యటన కావచ్చు, అలాగే డాక్టర్ సుధాకర్ కుటుంబానికి ఆయనకి క్షమాపణలు చెప్పాలని కూడా దళిత సంఘాలు డిమాండ్ చేస్తున్నటువంటి ప్రస్తుత పరిస్థితి ఉంది. మెడికల్ కాలేజీలకు సంబంధించి మాట్లాడే ముందు కూడా దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి కొన్ని అంశాలకు నాకు సమాధానాలు చెప్పాలని ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ కూడా కొన్ని డిమాండ్లు చేసినటువంటి పరిస్థితి ఉంది. అదికాక మెడికల్ సీట్లకు సంబంధించి 50% వరకు కూడా ప్రైవేటు వారికి కేటాయించింది జగన్మోహన్ రెడ్డి హయాంలో అనేది కూడా ప్రస్తుతం టీడీపీ చేస్తున్నటువంటి వాదన. అసలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏం జరుగుతోంది, ప్రస్తుత పరిస్థితులు ఏంటి, అలాగే ఏపీ క్యాబినెట్లో తీసుకుపోయే కీలక నిర్ణయాలకు సంబంధించి కూడా మనతో మాట్లాడటానికి టీడీపీ సీనియర్ నాయకులు కిషోర్ కొరపాటి గారు వారు మనతో సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. కిషోర్ గారు నమస్తే. నమస్తే. దళిత సంఘాలు చేస్తున్నటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్, నర్సీపట్నానికి వచ్చే ముందు డాక్టర్ సుధాకర్కి క్షమాపణలు చెప్పిన తర్వాతే మీరు అడుగు పెట్టాలి, లేకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయి, ఏమేమి ఎదుర్కోవాలో మీరు చూస్తారు అనేటువంటి మాట. పోలీసులు కూడా భద్రత కల్పించినటువంటి ప్రస్తుత పరిస్థితి ఉంది. తాడేపల్లి ప్యాలెస్ ముందు జరిగినటువంటి పరిణామం ఏంటి, ఎలా చూడాలంటే? ఖచ్చితంగా ఈ రోజున మేమేమనుకుంటున్నాం అంటే జగన్మోహన్ రెడ్డి అనే పేరు ఎత్తడానికి కూడా మేము అంతగా ఇదిగా లేవండి, అంత సన్నద్ధంగా లేవు. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ అనేది గతం, వైఎస్ఆర్సీపీ అనేది రానున్న రోజుల్లో కూడా ఎలాంటి కార్యకలాపాలు కూడా చేయలేదు. అంతేకాకుండా ఇంకోసారి అధికారాన్ని కూడా చేజిక్కించుకునే పరిస్థితి ఉందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా అనుకునే మాటే అది. ఎందుకంటే 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంతగా నరహింసలు పడ్డారు, ఏ విధంగా అరాచకాన్ని ఎదుర్కొన్నారు అనేది ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఈ రోజున ఈయన ఏదో పెద్ద పెత్తందారులాగా, లేకపోతే ఏదో పెద్ద ఉద్ధరించేవాడిలాగా ఎంతసేపు కూడా నేను మెడికల్ కాలేజీలు కట్టించేశాను, ఇరగదీశాను, కుమ్మేశానని చెప్పేసి ఏదేదో నోటుకు వచ్చేట్టు మాట్లాడుతున్నారు. ఈ రోజున దళిత సంఘాలు చూసాం మనం. ఆ నర్సీపట్నం వచ్చేటప్పటికే అక్కడ అందరూ కూడా గో బ్యాక్ జగన్ అని చెప్పేసి ఎలాగ గట్టిగా అరుస్తున్నారు, ఏ విధంగా వాళ్ళు నినాదాలు చేస్తున్నారని చెప్పేసి మనం చూస్తూనే ఉన్నాం. ఇదంతా కూడా మన సిగ్గుతో తల ఉంచుకునే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఆయన ఇంకా నిస్సిగ్గుగా ఇంకా ముందుకు వెళ్తూ, ఇప్పుడు ఇంతకుముందు సాక్షి మీడియాలో కూడా నేను చూస్తే అసలు జనాభాలు తండోపతండాలుగా వస్తున్నారు, ఎక్కడి నుంచి వస్తున్నారు కూడా మాకు తెలియట్లేదు. సో కుప్పలు వస్తున్నారు, రోడ్లన్నీ బ్లాక్ లేకపోతే. నేను చూస్తే ఆడ కనీసం 40-50 మంది కూడా లేరు. దాన్ని ఏదో జూమ్ చేపించి 100లో వచ్చారు, 2000లో వచ్చారని చెప్పేసి ఇలాగ అసత్యాన్ని ఎన్నాళ్ళు ప్రచారం చేస్తారు. ఈ గ్రీన్ మ్యాట్ విధానాన్ని మీరు ఇంకా ఎన్నాళ్ళు మీరు ప్రోత్సహిస్తారు? ఖచ్చితంగా సుధాకర్ గారికి మీరు క్షమాపణ చెప్పి తీరాల్సిందే. ఆ దళిత వర్గాలు ఎవరైతే వాళ్ళు ఆందోళన చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా సంతృప్తి పరచాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డి గారికి ఖచ్చితంగా ఉంది. కేవలం మాస్కులు ఇమ్మంటేనే ఆయన అవమానించేసి నోటుకొచ్చాడు మాట్లాడి ఆయన ఉద్యోగం నుంచి తీపిచ్చేసి, అందుకని ఆయన చావు కూడా కారణమైన జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా మెడికల్ కాలేజీలని నిర్మిస్తాను, ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఉద్ధరిస్తానని చెప్పేసి మాట్లాడుతున్నారో నిజంగా మా అందరు కూడా అర్థం కాలేని పరిస్థితి. ఖచ్చితంగా సుధాకర్ గారికి మీరు క్షమాపణ చెప్పాల్సిందే. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు, అదే వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది ఎప్పుడు కూడా దళితుల్ని చిన్న చూపు చూసే పరిస్థితి వస్తున్నాయి. మేము ఇంతకుముందు చూసాం, అంబటి రాంబాబు గారు వాళ్ళు ఈ జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి వస్తే ఎవరైతే ఈ ఒక సామాజిక వర్గం వాళ్ళందరూ కూడా వస్తున్నారు, అంతే దళితులు ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరూ చెప్పులు బయటిడిచి ఆయన దగ్గరికి వచ్చి నుంచిన పరిస్థితి. అంటే వీళ్ళందరిని కూడా ఎంత చిన్న చూపు చూస్తూ, అంతేకాకుండా ఈ రోజున తాడేపల్లి ప్యాలెస్ దగ్గర అంబేద్కర్ విగ్రహాన్ని కూడా కూల్చే పరిస్థితికి దిగజారారు. అంటే వీళ్ళు దళితుల్ని ఏ విధంగా అవమానిస్తున్నారు, వాళ్ళని ఎంతగా కించపరుస్తున్నారని చెప్పి ప్రతి ఒక్కరు కూడా గమనిస్తున్నారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు సుధాకర్ గారికి ఆయన చిత్రపటానికి క్షమాపణ చెప్పి తీరాల్సిందే. నిజంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అలాంటి పరిస్థితులు ఉన్నాయా? వైసీపీ చేస్తున్నటువంటి ఆరోపణలు కావచ్చు, విమర్శలు కావచ్చు, కూటమి ప్రభుత్వంలో ఆ స్థాయిలో ప్రజలకు అసంతృప్తి ఉందా, లేకపోతే వారు చేస్తున్నటువంటి ఒక విషయం కాదు, రియల్ ఎస్టేట్ విషయం కావచ్చు, రకరకాలైనటువంటి విమర్శలు కావచ్చు, సత్యకుమార్ చేస్తున్నటువంటి డిమాండ్ కూడా అదే, మెడికల్ సీట్ల విషయంలో కావచ్చు, లేకపోతే మెడికల్ ఆసుపత్రులు వాటికి సంబంధించి కేటాయింపులు కావచ్చు, ఇతరత్ర అన్నిటికి సంబంధించి క్లారిటీ ఇచ్చిన తర్వాతే ప్రజల్లోకి వైసీపీ రావాలి అనేటువంటి ఒక ప్రధానమైన డిమాండ్. దానికే చెప్తాను సార్. ఈ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీని ఆంధ్రప్రదేశ్ ప్రజలు మర్చిపోతున్నారు. ఎక్కడ కూడా వాళ్ళకి మద్దతు అనేది లేదు. ఈ ఉదాహరణ చూస్తే ఈ రోజున ప్రచారంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ కూడా జనసాంద్రత అనేది ఎక్కడ కనిపించట్లేదు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కొంతమంది కార్యకర్తలు మాత్రమే జెండాలు పట్టుకుని ఆయన ముందు ఒక 40-50 మంది మాత్రమే ఉండే పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారిని రిసీవ్ చేసుకోవడానికి వస్తే ఎవరి చేతులు కూడా జెండాలు ఉండవు, నిజమైన ప్రజల చేతిలో జెండాలు ఉండవు.
కేవలం కార్యకర్తల చేతుల్లో మాత్రమే జెండాలు ఉంటాయి. మనం ఈజీగా అది అబ్జర్వ్ చేయొచ్చు. సో అక్కడ ఉండే కారు ముందు ఉండే 25 మంది 30 మంది ప్రతి ఒక్కరి చేతులు జెండాలు ఉన్నాయంటే ఖచ్చితంగా వాళ్ళు బయట నుంచి వాళ్ళు తెచ్చుకున్న పరిస్థితే చూస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారికి రానున్న రోజుల్లో కూడా ప్రజల దగ్గర నుంచి మద్దతు అనేది చాలా వరకు కరువబోతుంది. అసలు జగన్మోహన్ రెడ్డి గారు మేము ఎప్పుడూ మర్చిపోయాం సార్. ఎందుకంటే ఈ రోజున తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత, కూటమి వచ్చిన తర్వాత డబుల్ ద ఇంజిన్ సర్కార్ అనేది పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ బ్రహ్మాండంగా ఉంది. ఇప్పుడు వచ్చే కేబినెట్ మీటింగ్ లో కూడా ఇవన్నీ కూడా ప్రపోజల్ కూడా పెట్టబోతున్నారు. రానున్న రోజుల్లో 87,000 కోట్ల రూపాయలు పెట్టి అక్కడ వైజాగ్ దగ్గర డేటా సెంటర్లు ప్రారంభించడం కానీ, అంతేకాకుండా రేపొద్దున అసెంబ్లీలో కూడా 1,14,000 కోట్ల రూపాయల యొక్క పెట్టుబడులు. అంటే అందరూ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత పెట్టుబడులు స్వచ్ఛందంగా వస్తున్నారు. ఓకే, ఈ రోజున ఆంధ్రప్రదేశ్కి మంచి రోజులు వచ్చాయని చెప్పి అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఆనందాన్ని, హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి టైంలో ఏదో ఒకటి మసిపూసి మారేడుకాయ చేద్దాం ఉన్న పరిస్థితిలో ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. వారిని ఎక్కడా కూడా జనాలు నమ్మే పరిస్థితులు లేరు. అంతేకాకుండా వాళ్ళకి సంబంధించిన నాయకులను కూడా ఓళ్ల నుంచి తరిమి కొట్టే పరిస్థితి కూడా రానున్న రోజులు రాబోతుంది. టీడీపీ ఈ విషయానికి సంబంధించి ఎలా డిఫెండ్ చేస్తుంది? అంటే మాటలతోనే చేస్తుందా, లేకపోతే వైసీపీ చేస్తున్నట్లుగా సరే మెరుపు ధర్నాలు వారు చేస్తున్నారు, ఆ స్థాయిలోనే దానికి తగ్గట్టుగా కూడా ఎలాంటి కౌంటర్ ఇవ్వబోతుంది? సార్, ఈ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రతిపక్ష హోదా కూడా లేని పార్టీ. ఆ పార్టీని గురించి పట్టించుకునే పరిస్థితిలో ఎక్కడ తెలుగుదేశం పార్టీ లేదు. అసలు వాళ్ళెవరిని కూడా పట్టించుకునే వాళ్ళు మాట్లాడే ప్రతి బూతులు కూడా సమాధానం చెప్పే అంత దిగజారుడుతనం అనేది ఎక్కడా లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చంద్రబాబు నాయుడు గారు చాలా బిజీగా ఉన్నారు. ఏదైతే అమరావతి కట్టడం కానీ, లేదా పోలవరం పునర్నిర్మాణం కానీ, అంతేకాకుండా రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించే విధానంలో కానీ ఆయన చాలా బిజీగా ఉన్నాడు. ఈ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే ఈ కల్లబొల్లి మాటలకి, లేకపోతే ఈ పిట్ట కథలకి, వాటన్నిటి కూడా రెస్పాండ్ అయ్యే పరిస్థితిలో అంతగా దిగజారలేదని నేను అనుకుంటున్నాను. నర్సీపట్నం జగన్ టూర్ని టీడీపీ ఎలా చూస్తుంది? అసలు దీనికి సంబంధించి వారు చేస్తున్నటువంటి ఆరోపణలు కావచ్చు, లేకపోతే ఇతరత్రాన్ని. ఇప్పుడు నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్యకాలంలో ఎక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉండట్లేదు, ఎక్కడ తెలంగాణలో ఉండట్లేదు, ఎక్కడో బెంగళూరు, కర్ణాటక రాష్ట్రంలో ఎక్కడో బెంగళూరులో ఉంటున్నాడు. ఆయన ప్యాలెస్లో ఉంటున్నారు. సో ఎప్పుడో ఒకసారి వస్తున్నాడు ఆయన. 2 నెలలకు ఒకసారి, నెలకోసారి వచ్చేసి మేము పాదయాత్ర చేయబోతున్నాము, ఇక్కడ అంతా అక్రమాలు జరుగుతున్నాయి, మేము ఎర్రగ తీసేస్తాం, పొడిసేస్తాం అని చెప్పేసి ఏదో మాటలు చెప్తున్నాడు. సో అదే ధోరణిలో ఈ విధంగా వచ్చాడు. ఇంతకుముందు ఏం చూసాం కదా, మిర్చి యాటికి వెళ్ళాడు, గుంటూరు మిర్చి యాటికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అక్కడ ఏమైంది, బాబు ఇక్కడ అంతా కూడా సవ్యంగానే ఉంది, చంద్రబాబు నాయుడు గారు అంతా కూడా బ్రహ్మాండంగా చూసుకుంటున్నారు, మీ యొక్క పరామర్శ మాకైతే ఏం అవసరం లేదని కూడా చెప్పారు. కానీ ఏదో హడావుడి చేయడానికి ప్రయత్నించాడు. సో అందరి దగ్గర నుంచి కోపాలను చూసేటప్పటికి ఆయన కూడా వెనుతిరిగి వెనక్కి వెళ్ళే పరిస్థితి చూసాం. అంతేకాని తర్వాత వచ్చేటప్పటికి అటు చిత్తూరు సైడ్ వెళ్ళిపోయి మామిడికాయలు, అది కూడా రెండు ట్రాక్టర్లు ట్రాక్టర్లు తీసుకొచ్చేసి వాటిని కూడా నేల మీద పరిచేసి అక్కడ కూడా అల్లరి చేయడానికి ప్రయత్నించారు. అక్కడ కూడా చివాట్లు పడ్డాడు. ఇలాగ వెళ్ళిన ప్రతి చాట కూడా ప్రజల నుంచి వ్యతిరేకతను గమనించిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు కూడా ఏదో ఒకటి చేయాలి, లేదంటే జనాలు మర్చిపోతారు, వైఎస్ఆర్సీపీ ఎప్పుడు చచ్చిపోయింది అని అనుకుంటారని చెప్పి భయంతోనే ఈ మధ్యకాలంలో నిన్న మొన్న పేరు నేను వచ్చేసి కైకేయి అని చెప్పి ఏదో అరిసేసి మాటలు చెప్పేసి వెళ్ళాడు. అదేంటంటే వచ్చి చీకట్లో కళ్ళు మూసుకొని తెరిసే లోపల పని అయిపోవాలి, ఏదో పనికిమాల మాటలు ఇంకా మానలేదు వీళ్ళు ఇంకా సిగ్గు శరం అనేది ఇంకా రాలేదు వాళ్ళకి. అంటే 151 సీట్ల నుంచి 11 సీట్లు ఇచ్చినా ఇంకా సిగ్గు లేకుండా నిస్సిగ్గుగా జనాల్లో తిరుగుతున్నారంటే అంతకంటే అఘోరమైన పరిస్థితి ఇంకెక్కడ దొరకదు. జగన్మోహన్ రెడ్డి గారు మర్చిపోతున్నారు కాబట్టే నేను కూడా ఉన్నాను, నేను కూడా ఆంధ్రప్రదేశ్లోనే ఉంటాను, నేను కర్ణాటక బోర్డర్లను చెప్పుకోవడం కోసం మాత్రమే వచ్చాడు. కానీ వచ్చిన తర్వాత కూడా నిరసన సెగలు అనేది ఆయనకి తగులుతూనే ఉన్నాయి. అవమానంతో ఏం చేయాలో తెలియక మీడియా ముందు మాత్రం నవ్వుతూ చేతులు 2 జోడించి హడావుడి చేస్తూ ఉన్నాడు. అంతవరకు ఒక అంశాన్ని ప్రజల్లోకి తీసుకొని వెళ్ళి అది సమస్యగా చిత్రీకరించి సో దాన్ని సక్సెస్ చేయడంలో వైసీపీ సక్సెస్ అయిందనేటువంటి ఒక మాట చెప్తున్నారు. నిజంగా ప్రజలు అంటే ఎమ్మెల్యేల పనితీరుకు సంబంధించి కూడా కొన్ని నియోజకవర్గాల్లో వస్తున్న విమర్శల్ని, అలాగే ప్రజల్లో ఉన్న సమస్యల్ని కూడా వారు బయటికి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీన్ని మనం కంపేర్ చేసి చూడొచ్చు అంటారు సార్. ఇప్పుడు సమస్య లేని ప్రదేశం ఎక్కడుంది? ప్రతి చాట. ఇక్కడే కాదు, ఆంధ్రప్రదేశ్ కాదు, తెలంగాణ కాదు, భారతదేశం కాదు, ప్రపంచం మొత్తం కూడా ఏ నియోజకవర్గం తీసుకున్నా ఏదో కొన్ని ఇష్యూస్ అని ఉండడం సహజం. అది వాటిని మనం ఎలాగ పునరావృతం కాకుండా చూసామన్నది, ఎలాగ దాన్ని సాల్వ్ చేసామన్నది ముఖ్యం. సో ఈ రోజున లాస్ట్ ఇయర్ కూడా మీకు బుడమేరు వరదలు వచ్చిన తర్వాత ఈ రోజున దాన్ని ఎంత సమర్థవంతంగా చంద్రబాబు నాయుడు గారు ఎదుర్కొన్నారు. ఈ రోజున మళ్ళీ వరదలు వచ్చే పరిస్థితి లేదు. సో అది నాయకత్వ లక్షణం. అంతేగాని వీళ్ళు ఉన్నది లేనిది కూడా మసిపూసి మారేడుకాయలు చేసి చేస్తున్నారు. ఇప్పుడు అంతెందుకు, ఇప్పుడు మొన్న ఏదో ఎక్కడో ఒక చోట ఈ కల్తీ లిక్కర్ అని చెప్పి చేశారంటున్నారు. సో కల్తీ లిక్కర్ చేసిన తర్వాత దాన్ని ఏదో హైలైట్ చేయాలి, సో తెలుగుదేశం ప్రభుత్వం ఇది ఎన్డీఏ కూటమి అని చెప్పేసి ఏదో హడావుడి చేస్తుంది. ఇలాంటి అసత్య ప్రచారాలను చేయడం వల్ల వాళ్ళకి వచ్చేది ఏం లేదు. ఈ రోజున
తెలుగుదేశం ప్రభుత్వంలో ఎవరైతే ఉన్నారో జనార్దన్ రెడ్డి గారిని ఇమ్మీడియట్గా వాళ్ళు పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. అది తెలుగుదేశం యొక్క నైతికత. కానీ మీ పార్టీ ఏం చేసింది? ఆ కొడాలి శ్రీనివాసరావు ఎవరో ఉన్నారు, ఆయన ఇంతవరకు కూడా మీరు సస్పెండ్ తీసుకోవాలి. ఆయన మీద ఎలాంటి యాక్షన్ తీసుకున్నారు? తీసుకోలేరు మీరు. ఎందుకంటే మీరు తెనాలి వెళ్ళి ఒక రౌడీ షీటర్లను కూడా ప్రోత్సహించి వాళ్ళకి పరామర్శ తెలిపి వచ్చారంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వ పటిమ అనేది అక్కడ తెలిసిపోతుంది. ఎంతసేపు కూడా క్రైమ్ని ప్రోత్సహించే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకా పులివెందుల ఫ్యాక్షనిజాన్ని ఆంధ్రప్రదేశ్ మీద రుద్దుదామంటే ప్రజలు ఎక్కడ కూడా సహనంతో లేరు. ఖచ్చితంగా బుద్ధి చెప్పే పరిస్థితి వస్తుంది. వైఎస్ఆర్సీపీ ప్రజలకు భరోసా ఇస్తుంది. సమస్యల్ని మీ సమస్యల్ని, నియోజకవర్గాల్లో ఉన్నటువంటి సమస్యల్ని కావచ్చు, నాయకులతో మీరు పడుతున్నటువంటి పాటలు, అంటే టీడీపీ నాయకులతో పడుతున్నటువంటి పాటలు కూడా డిజిటల్ బుక్లో మీరు కంప్లైంట్ చేయొచ్చు అనేటువంటి మాట. ధైర్యంగా ముందుకు రండి, మేము చూసుకుంటాం, మేము భరోసా ఇస్తున్నాం అనేటువంటి ఒక మాట కూడా చెప్తారు. దీనికి ఏం చెప్తారు? ఏమొచ్చింది సార్ డిజిటల్? ఇప్పుడు డిజిటల్ దాంట్లో పెట్టారు. పెట్టినప్పుడు మీరు వెంటనే ప్రవేశపెట్టండి బయటికి. మీరు ఖచ్చితంగా మీడియా ప్రెస్ మీట్ పెట్టండి ప్రతి వారానికి ఒకసారి. ఇదిగో డిజిటల్ దీంట్లో ఇలాంటి ఇష్యూస్ వచ్చినాయని చెప్పేసి మీరు ఒక్కొక్కటి నియోజకవర్గ స్థాయిలో మీరు ఒక్కొక్కటి కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటారండి. ఏమొచ్చి ఉంటాయి నాకు తెలిసి, జగన్మోహన్ రెడ్డి గారికి గేట్ టు ప్రవేశం లేదు, లేదా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేక హోదా ఇవ్వలేదు, లేదా 11 మంది ఎమ్మెల్యేలకి ప్రత్యేక టైం ఇస్తారు లేదు, మాకు డౌట్. ఎట్లాంటివి ఉంటాయి అంతే. ఎక్కడ కూడా ప్రజల నుంచి వెళ్ళి వాళ్ళు వ్యతిరేకతను చూపించే పరిస్థితి అయితే ఎక్కడ లేదు. ఇప్పుడు ఉదాహరణ తీసుకుంటే లాస్ట్ ఇయర్ బొడవేరు వంతినప్పుడు ఇష్యూ అప్పుడు కూడా ₹1 కోటి మేము వైఎస్ఆర్సీపీ తరఫున ప్రకటించామంటారు. ఎవరికి ప్రకటించారు మీరు? దానికి లెక్క చెప్పండి. మీరు ఎవరికన్నా పోనీ ఏమైనా వాటర్ బ్యాగులు సప్లై చేశారా, లేకపోతే ఏమైనా పులిహార బొట్టలు సప్లై చేశారా, లేకపోతే వాళ్ళకి నివాసానికి ఏమన్నా ఆసరాగా మీరు ఉన్నారా? ఎక్కడా లేరు కదా మీరు. అన్నీ కూడా సాక్షి మీడియాలో మీరు కూర్చొని ఆ బ్లూ మీడియా ద్వారా మీరు ప్రజల్ని తప్పుదో పట్టించే విధంగా మీరు ఉన్నారు తప్పితే ఎక్కడ కూడా ప్రజాహితం అనేది మీకు ఎక్కడ కూడా లేదు. అది కళ్ళకు కట్టినట్టు కూడా మనకు తెలుస్తూనే ఉంది. మీరు చంద్రబాబు నాయుడు గారు తప్పు పడదని చెప్పి మీరు ప్రయత్నిస్తే ఖచ్చితంగా రేపు రానున్న రోజుల్లో పులివెందుల సీటు తప్పితే మిగతా ఎక్కడ కూడా గెలిచే పరిస్థితి ఉండదో అది మీరు గమనించాలి. మేము 5 ఏళ్లలో చేసినటువంటి అప్పు రాష్ట్ర ప్రగతి కోసం ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం చేసింది 1.5 ఇయర్లోనే చేసింది అనేటువంటి మరో పెద్ద విమర్శ. దానికి ఆర్థిక పరిస్థితి మీద శ్వేతపత్రం టీడీపీ అంటే కూటమి ప్రభుత్వం విడుదల చేయగలదా, ఆ దమ్ముందా అనే మరో సవాల్ కూడా విసిరారు. దానికి ఏం చెప్తారు మీరు? సార్ వాళ్ళు గత 5 సంవత్సరాలు రాష్ట్ర ప్రగతికి ఏం చేశారు? రాగానే వచ్చిన వెంటనే ఏం చేశారు? అక్కడ ప్రజాక్షేత్రాన్ని కూలగొట్టారు. దాన్ని తప్పితే ఇంకా వాళ్ళు సివిల్ వర్క్ ఏం చేశారు సార్? ఎక్కడా చేయలేదు. వాళ్ళు ఎంతసేపు కూడా చంద్రబాబు నాయుడు గారు టెంపరీ అసెంబ్లీ కట్టించి అని చెప్పి 100కి 100 సార్లు మాట్లాడిన వాళ్ళు మరి 5 సంవత్సరాలు కూడా అదే అసెంబ్లీలో కూర్చొని నువ్వు మాట్లాడావు కదా. మరి అప్పుడు ఏం చేసావు? సిఆర్డీ బిల్డింగ్ కట్టించింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. డిఎస్పీ బిల్డింగ్ కట్టించింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. ఎమ్మెల్యే క్వార్టర్స్ కట్టించింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. రోడ్లు వేపించింది ఎవరు? చంద్రబాబు. ఆయన ఇమేజ్ని మీరు తీసుకొని ఇప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ అనేది ఎప్పుడు వచ్చింది సార్? 2018లో వచ్చింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 5 ఏళ్ల పరిపాలన విధంగా ఈజ్ ఆఫ్ డూయింగ్ అని వచ్చింది. నువ్వు 2018 వచ్చిన తర్వాత మా వాళ్ళు వచ్చిందని చెప్పుకుంటావంటే ఈ రోజు తెలుసుకోవాలి. అంటే 2024 వచ్చేటప్పటికి నీ స్టేటస్ ఏంటని తెలుస్తుంది. ఇప్పుడు ఇప్పుడు లాస్ట్ టైం వరదలు వచ్చినప్పుడు అక్కడ కాపాడింది ఏంటి సార్? ఇప్పుడు అది మెయిన్ కాపాడింది ఏంటి? మనకి అక్కడ వాల్ కాపాడింది. మనకి ఎక్కడైతే విజయవాడలో ఉందో కృష్ణమ్మ దగ్గర వాళ్ళని కాపాడింది. సో ఆ వాల్ కట్టించింది ఎవరు? గద్దె రామ్మోహన్ రావు గారు కట్టించారు. అదేంటంటే మీరు వచ్చేసి మేము కట్టించని చెప్పి అలా అసత్య ప్రచారాలు మీరు చేస్తే ఎక్కడో మీడియాలో ఎక్కడో మూలం ఉన్న ఒక అయ్యా ఏదైనా చూసి నమ్ముతారేమో, కానీ అక్కడ ఉన్న స్థానికులు తెలుస్తుంది కదా అది నిజమా అబద్ధమా అనేది. మీరు ఇలాంటి అసత్య ప్రచారాలు మానేసి మీరు ఈ గ్రాఫిక్స్ పరిపాలన విధానం మానేసి ఎంతసేపు తాడేపల్లి ప్యాలెస్ని మీరు ఓన్ సెక్రటరీ కింద, ఓన్ అసెంబ్లీ కింద, లేదా ఓన్ పరిపాలన విధానం కింద మానేసి జనాల్లో తిరగగలిగితే ఖచ్చితంగా రేపొద్దున మిమ్మల్ని జనాలు గుర్తుపట్టుకుంటారు. అంతేగాని ఇలాంటి అసత్య ప్రచారం చేసుకుంటూ వెళ్తుంటే మిమ్మల్ని రేపొద్దున చూసే పరిస్థితి ఎక్కడ కనిపిస్తుంది మీకు? ఆంధ్రప్రదేశ్లో రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి కూడా టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శలు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడున్నటువంటి ప్రగతి కావచ్చు, లేకపోతే రియల్ ఎస్టేట్ భూమికి సంబంధించి కావచ్చు, జరుగుతున్నటువంటి అభివృద్ధికి ప్రతి నియోజకవర్గంలో ఉన్నటువంటి వాస్తవ పరిస్థితి గురించి టీడీపీ కూటమి ప్రభుత్వం వివరించగలదా అనే మరో సవాల్ కూడా చేశారు. దాన్ని ఎలా చూడాలి మనం? సార్ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు కేవలం సవాళ్ళు మాత్రం వేయగలరు, పరిపాలన చేయడం అనేది చేత కాదు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏదో ఎప్పుడో 2 నెలలకి ఇప్పుడు ఆయన టైం కుదిరినప్పుడు 5 నిమిషాలు ఒక మీడియా ప్రెస్ మీట్ పెడతాడు, ఏదో హడావుడిగా చేసి వెళ్తాడు. మళ్ళీ తర్వాత ఇప్పుడు నాకు తెలిసి ఇప్పుడు నర్సీపట్నం అంటున్నారు కదా, ఒక గంట 2 గంటలు అక్కడ కనిపిస్తాడు. మళ్ళీ నెక్స్ట్ వెంటనే సాయంత్రం కల్లా బెంగళూరు ఫ్లైట్కి వెళ్ళిపోతాడు ఆయన. అదే పరిస్థితి ఇక్కడ ఉండి ప్రతిపక్ష హోదా ఉన్న వ్యక్తి ఎప్పుడు కూడా నీకు ఎప్పుడు వస్తుందంటే నువ్వు ప్రజల్లో 24 గంటలు ఉంటూ వాళ్ళ అవసరాలను తెలుసుకుంటూ ఆ ప్రజా జీవన విధానాన్ని నువ్వు మెరుగుపరచడానికి నువ్వు కృషి చేయగలిగితే ఆ రోజున నిన్ను ప్రజలు గుర్తుపెట్టుకొని గుండెల్లో పెట్టుకొని నిన్ను గెలిపించుకొని
నిన్ను నెత్తిన పెట్టుకునే పరిస్థితి వస్తుంది. ఇవన్నీ చేయకుండా కేవలం చంద్రబాబు నాయుడు గారికి మంచి పేరు వస్తుంది, చెడగొట్టాలా, లేదా ఆంధ్రప్రదేశ్ ప్రతి ఒక్క శిలాఫలకం మీద చంద్రబాబు నాయుడు గారి పేరు ఉంటుంది, అదే చెడగొట్టాలా, ఏదో ఒక అమరావతి అని చెప్పేసి అదొక మభ్య పెట్టేసి అమరావతిని కూడా దాన్ని డామినేట్ చేయడం కోసం దాన్ని తీసేసి ఏదో చేద్దాం అనుకున్నాడు. కర్నూలు అన్నాడు, వైజాగ్ అన్నాడు, ఎక్కడ ఒక ఇటుకురా వేయలేపోయాడు. అదేంటంటే ఈ రోజున మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి మళ్ళీ మొదలుపెట్టిన తర్వాత అమరావతిని మళ్ళీ మొదలుపెట్టిన తర్వాత ఏమంటాడంటే దాంట్లో పర్యావరణానికి ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, సో దాన్ని మీరు అప్రూవల్ ఇవ్వకండి అని చెప్పేసి మళ్ళీ దాని మీద కేసులు. ఇలా ప్రతి ఒక్క దాని మీద కేసులు వేసుకుంటా పోతా ఉంటే నువ్వు ఎక్కడ ప్రతిపక్ష నాయకుడు హోదా నీకు ఎందుకు వస్తుంది? జనాలు నీకు ఆ హోదా కూడా వద్దు బాబు, నువ్వు చేసిన 5 సంవత్సరాలు చాలే, ఇంకా నువ్వు నీ మొహం కూడా చూపించొద్దని చెప్పేసి నీకు 11 సీట్లు ఇచ్చారు. ఇంకా నువ్వు మాట్లాడుతుంటే జనాలు ఇంకా ఛేదరించుకునే పరిస్థితి వస్తుంది, ఎక్కడ కూడా హత్తుకునే పరిస్థితి రాదు. నువ్వు మనం గుర్తు పెట్టుకున్నప్పుడు మనం రాజకీయంగా ఎదగలుగుతావు. అంటే దీనికి సంబంధించి వైసీపీ చేస్తున్నటువంటి ప్రధాన విమర్శ ఏంటంటే మేము ఒక సమస్యని, ప్రజా సమస్యని ప్రజల్లోకి తీసుకువెళ్తున్నప్పుడు కానీ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళాలనుకున్నా కానీ ఆ స్థాయిలో సపోర్ట్ చేయకపోగా రక్షణ విషయంలో కావచ్చు, లేకపోతే సోషల్ మీడియా ద్వారా కావచ్చు మమ్మల్ని కించపరిచేటువంటి విధానాలు చేస్తుంది. ఒక బాధ్యతాయుతమైనటువంటి గతంలో ప్రభుత్వాన్ని నిర్వహించినటువంటి ఒక పార్టీగా అసలు కూటమి ప్రభుత్వం అసలు మమ్మల్ని గుర్తించట్లేదనే మరో విమర్శ చేసింది. దీని ఎలా చూడండి సార్? ఈ రోజున సోషల్ మీడియా మార్కెటింగ్ చేసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి టీం కదా, వైఎస్ఆర్సీపీ వాళ్ళు కదా. ఎన్ని 100 కోట్లు ఖర్చు పెట్టారు. ప్రశాంత్ కిషోర్ అనే వాళ్ళని తీసుకొచ్చి ఒక లీగల్ క్రైమ్ లాగా సోషల్ మీడియాని ఇష్టం వచ్చినట్టు, ఒక ఆడవారు కాదు, ఒక మగవాళ్ళు కాదు, ఒక ముసలివాళ్ళు కాదు, ప్రతి ఒక్కళ్ళను కూడా అవమానించే విధంగా మాట్లాడింది వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కదా. ఎన్ని 100 మంది ఉన్నారనుకున్నారు వాళ్ళ సోషల్ మీడియా మార్కెటింగ్లో? వాళ్ళు ఎన్ని 100 కోట్లు ఖర్చు పెడుతున్నారు అనుకుంటున్నారు? ఎక్కడ కూడా ఒక రూపాయికి వెనకాడని పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ, డబ్బులు ఖర్చు పెట్టడంలో, ఎదుటి బూతులు తిట్టడంలో. అలాంటి వాళ్ళు ఈ రోజు మాట్లాడుతుంటే దయ్యాలు వేదాల వల్ల ఇచ్చినట్టు ఉంది. సో ఈ రోజు మనం చూడగలుగుతున్నాం. గత 5 సంవత్సరాలలో నువ్వు 13 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి తీసుకొస్తావని చెప్పి చివరిలో మాయ చేసి, సో నువ్వు ఎన్ని లక్షల కోట్ల రూపాయలు వచ్చినాయి? ఒక్కడ కూడా గాల. అప్పుడు కూడా వచ్చిన కంపెనీలు ఎలా వచ్చినాయి? చంద్రబాబు నాయుడు గారు ఏదైతే అప్పుడు చేశాడో అన్ని లీగల్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత దాంట్లో ఉన్న ప్రతి ఒక్కటి కూడా సారాంశాలను కూడా పర్మిషన్ వచ్చిన తర్వాత అవి అప్రూవ్డ్ వచ్చిన తర్వాత వచ్చిన కంపెనీలో వచ్చినాయి. నువ్వు డల్లాస్ వెళ్ళి నువ్వు వేరే కంట్రీస్కి వెళ్ళి ఏం చెప్తావు? మా ఆంధ్రప్రదేశ్ బాగా వెనకబడిపోయింది, మేము చాలా నిస్సహాయతలో ఉన్నాము, మీరు అందరూ కొంచెం వచ్చి హెల్ప్ చేయగలిగితే మేము ఏమన్నా కొంచెం పెట్టుబడులు పెట్టుకొని మేము బాగుపడతాం. ఆ విధంగా చెప్తే ఎవరవుతారు సార్? నేను కూడా రాను. అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా మనం ఏం చేయగలం, మన దగ్గర ఉన్న రిసోర్సులు ఏంటి అనేది మనం చేయగలం. ఈ రోజున తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కూడా అన్నదమ్ముల్లో కలిసి ఉండాలి. ఎందుకంటున్నాం అంటే ఈ రోజున తెలంగాణ హైదరాబాద్ నుంచి మచిలీపట్నం దాకా గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మించబడతారు. మరి నీ హయాంలో ఎందుకు రాలేదు? నువ్వు 22 మంది ఎంపీలు ఇచ్చారు కదా ఆంధ్రప్రదేశ్ జనాభాని నమ్మి. మరి నువ్వు ప్రత్యేక హోదా రాకపోతే నువ్వు రిజైన్ చేపిస్తా అని చెప్పేసి నువ్వు పెద్ద గందరగోళం చేసావు కదా ఆ రోజున. మరి నువ్వేం చేయగలవు? చేత కానీ మా ముఖ్యమంత్రి అంటే నేను చూసినంత వరకు కేవలం అది జగన్మోహన్ రెడ్డి గారే. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రికి అనర్హుడిగా ఉండే పరిస్థితి మనం గమనిస్తున్నాం. ఖచ్చితంగా ఆయన పరిపాలన విధానంలో మెరుగుపరుచుకోకపోతే ఇంకా నీచమైన పరిస్థితికి వెళ్ళే స్థితి వస్తుందని చెప్పి నేను అనుకుంటున్నాను. మాజీ మంత్రి పేరుని నేను ఒక మీడియా సంస్థతో మాట్లాడుతూ లిక్కర్ విషయంలో గతంలో ఏం జరిగింది, ప్రస్తుతం ఉన్నటువంటి పాలసీలు ఏంటి, గతంలో పారదర్శకంగా జరిగిందా లేదా, ప్రస్తుతం జరుగుతుందా లేదా, గతానికి ఇప్పటికీ సంబంధించి ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం క్లారిటీ ఇవ్వగలదా, మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామనే ఒక సవాల్ కూడా ఆయన విసిరారు. దానికి పేరు నాని ఏం మొహం పెట్టుకుని మాట్లాడుతున్నాడో నిజంగా అర్థం కావట్లేదు. అసలు ఆయన మాట్లాడే మాటలు ప్రజలందరూ కూడా ఎంత వ్యతిరేకిస్తున్నారు, ఎంత చీ అంటున్నారు అనేది ఇంకా అర్థం చేసుకోకుండా నిస్సిగ్గుగా మాట్లాడదంటే అర్థం కావట్లేదు. ఈ రోజున ఇప్పుడు మనం మాట్లాడుకుందాం సార్. ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఫోన్పే ఏం పనిచేస్తుందా, గూగుల్ పే పనిచేస్తుందా, కార్డు సిస్టమ్ ఉందా అంటే లీగల్ వ్యవహారంగానే వెళ్తుంది అక్కడ. ప్రతి ఒక్క రూపాయి కూడా ఏ విధంగా ట్రాన్సాక్షన్ జరుగుతుంది అన్నది తెలుస్తుంది అక్కడ. అంతేగాని నువ్వు గత 5 ఏళ్లలో నువ్వు అసలు ఫోన్పే ఆన్లైన్ విధానం ఎందుకు పెట్టలేకపోయావు అంటే నువ్వు అక్కడ అంతా కూడా క్రైమ్ చేసావు. ఈ రోజున 349 కోట్ల రూపాయల స్కామ్లో ఇంతమంది ఇరుక్కున్నారంటే ఏ విధంగా ఇరుక్కున్నారు, ఎన్ని కోట్ల రూపాయలు, ఎన్ని వందల కోట్ల రూపాయలు మీరు పక్క రాష్ట్రాలకు తరలించారు, ప్రతి ఒక్కడు కూడా బయటపడుతుంది. ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాడు అంటే నిజంగా పేరు నాని గారిని ఏమనాలో నాకైతే ఏం అర్థం కావట్లేదు. ఏదో వస్తాడు మీడియా ముందు కూర్చొని మాట్లాడతాడు, నాకు బాలకృష్ణ గారు ఫోన్ చేశారు, అది ఫోన్ చేశారు, ఏదో రకరకాల కొత్త అన్ని కూడా చెప్తూ ఉంటాడు. ఇలాంటివన్నీ కూడా మీరు సినిమా తీసుకోండి, ఆ సినిమాకి స్క్రిప్ట్ రాసుకోండి. మీ సినిమా ఫోటోగ్రఫీగా చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మీరు దాంట్లో మీరు స్క్రిప్ట్ రాసుకొని సినిమా తీయండి. అంతేగాని ప్రజల మీద రుద్దగలిగితే రేపొద్దున ఆయన డిపాజిట్లు కూడా రావని చెప్పి మాకు తెలుస్తుంది. రైట్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మీరు అన్నారు ఇందాక ప్రతి నియోజకవర్గం కూడా అద్భుతంగా ఉండాల్సినటువంటి అవసరం లేదు అది ఇదని. సరే, కొత్తగా ఎన్నికైనటువంటి వారు కావచ్చు, లేకపోతే ఇతరత్ర కావచ్చు. బట్ కొన్ని నియోజకవర్గాల్లో మాత్రం వాస్తవ పరిస్థితులు
కూటమి ప్రభుత్వం చెప్తున్నంత గొప్పగా అయితే లేవు అనేటువంటి వాస్తవం అంగీకరిస్తారు మీరు? సార్ ఎక్కడో కొన్ని సార్లు ఉండొచ్చు. ఎందుకు అంటే గత 5 సంవత్సరాలలో ప్రజలు 40 నుంచి 50 వరకు పార్టీలకు అతీతంగా ఇటు బీజేపీ కావచ్చు, జనసేన కావచ్చు, టీడీపీ కావచ్చు, దాదాపుగా ఒక 40 నుంచి 50 వరకు ఉన్నాయనేటువంటి ఒక మాట. అక్కడ డెఫినెట్గా అంటే చంద్రబాబు ఆగ్రహం చేసినటువంటి విధానం కావచ్చు, లేకపోతే ఇతరత్ర ఆ పరిస్థితులు నెక్స్ట్ ఇయర్ వరకు కూడా అది కంటిన్యూ అయితే, నెక్స్ట్ టర్మ్ వరకు కంటిన్యూ అయితే వాటిని మనం వదిలేసుకోవాల్సిందే అనే ఒక అభిప్రాయానికి వచ్చి సీరియస్ అయ్యారు చంద్రబాబు అనే ఒక మాట. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి దృష్టికి వచ్చిన ప్రతి దాన్ని కూడా ఆయన చాలా కేర్ తీసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటున్నారు. లోకేష్ గారు చాలా పర్సనల్గా ప్రతి ఒక్క నియోజకవర్గాన్ని కూడా ఆయన వెళ్ళి చుట్టుముట్టు వచ్చే పరిస్థితి చూస్తున్నాం. ఇప్పుడు ఈ రోజున ఎక్కడో సమస్య ఉందంటున్నారు. ఖచ్చితంగా ఉండొచ్చు సార్. సమస్య లేని నియోజకవర్గం లేదు, సమస్య లేని ప్లేస్ అంటూ ఇక్కడే కాదు, ఏ దేశంలో అయినా ఏ ప్రపంచంలో అయినా ఎక్కడా ఉండదు. దాన్ని మనం ఎంత సమర్థవంతంగా ఎదుర్కొన్నాం అన్నదే మనకు ముఖ్యం. ఈ రోజున వైఎస్ఆర్సీపీ వాళ్ళు కొన్ని ఎలిగేషన్స్ చేస్తూ ఉంటాయి. అది సత్యం అవ్వచ్చు, అసత్య ప్రచారాలు కూడా అవ్వచ్చు. అక్కడ ఏది కరెక్ట్గా ఉందని చెప్పేసి నిర్ధారించుకోవాల్సిన పరిస్థితి అక్కడ అధికారులు ముఖ్యంగా ఉంది. గత 5 ఏళ్లలో అధికారులు ఏ విధంగా దారి మళ్ళారు, ఏ విధంగా ట్రాక్ తప్పి పరిపాలించారు, ఏ విధంగా వాళ్ళ యొక్క ఫ్యాక్షనిజం కానీ ఏ విధంగా అయితే జనాల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఉన్నారు, అలాంటి వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ప్రక్షాళన చేసుకుంటూ 1 by 1 వస్తున్నారు. అందుకనే చైర్మన్లు కూడా జాతీయ ఎవరైతే ఉన్నారో చైర్మన్స్ కూడా అంత లేట్గా చేయడం కోసం అదే రీజన్. ఎవరైతే ఐఏఎస్లు ఉన్నారో, ఎవరైతే ఐపీఎస్లు ఉన్నారో, కొంతమంది ఏ విధంగా వాళ్ళు స్కాములు చేశారు అన్నది కూడా చూసి అందుకే లేట్గా కూడా వాళ్ళ ట్రాన్స్ఫర్స్ ఇవన్నీ కూడా జరుగుతుంది. అందుకే ఖచ్చితంగా ప్రతి ఒక్క దాంట్లో కూడా ప్రక్షాళన చేయబోతున్నారు. ప్రతి ఒక్కదాన్ని కూడా సాల్వ్ చేస్తారు. నిజంగా అలాంటి ఇష్యూస్ ఉంటే మీరు రేజ్ చేయండి. ఆయన చెప్పారు, లోకేష్ గారు కూడా చెప్పారు, ఖచ్చితంగా మీ గ్రామంలో కనుక ఏదైనా ప్రాబ్లం ఉంటే కనుక మీ గ్రామానికి సంబంధించిన సర్పంచ్తో మాట్లాడండి. అక్కడ మీకు సాల్వ్ కాకపోతే మండలంలో మాట్లాడండి, లేదంటే పై వర్గం, లేదా అక్కడికి కుదరకపోతే ప్రజావాణిని పెట్టాం కాబట్టి మా దగ్గర వచ్చి మాట్లాడండి అని చెప్పి లోకేష్ గారు స్పష్టంగా చెప్పారు. ఆయన కూడా టైం ఇస్తున్నాడు. నాకు తెలిసి గెలిచిన తర్వాత 4 ఏళ్ల పాటు వదిలేసి చివరి సంవత్సరం మళ్ళీ వచ్చే నాయకులను చూసాం ఎంతకాలం. కానీ ఈ రోజు మనం ఎలా చూస్తాం, 24 గంటలు 365 రోజులు ప్రజలకు ఏదో చేద్దామన్న ఒక సహృదయంతో నిరంతరం ప్రజా నాడిలో ఉంటున్న వాళ్ళని మనం ఈరోజు కూటమి ప్రభుత్వం అని చెప్పి మనం ఖచ్చితంగా చెప్పచ్చు. ఇలాంటి మాటలు మాట్లాడి ఈ పేరు లాంటి వాళ్ళు, ఆ కొడలు నాని వంటి వాళ్ళు ఎంతసేపు వాళ్ళు బూతులు మాట్లాడడం తప్పితే, ఎంతసేపు ఎలిగేషన్ మాట్లాడడం తప్పితే వాళ్ళ వల్ల ఏ ఒక్క పని కాదు. అంతేకాకుండా వాళ్ళతో పాటు ఎవరైనా ఉన్నా సరే వాళ్ళు కూడా ఇరుక్కునే పరిస్థితికి వస్తుంది. ఖచ్చితంగా అలాంటి వాటన్నిటిని కూడా పక్కన దోసాలి. ఇప్పటికైనా వైఎస్ఆర్సీపీలో బూతులు మాట్లాడే నాయకులు సిగ్గు తెచ్చుకొని బూతులు మాట్లాడితే జనాల్లో గెలవలేము అన్నది మీరు అర్థం చేసుకొని కోళ్ళు జాగ్రత్త పెట్టుకొని నోరు జాగ్రత్త పెట్టుకుంటే నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతున్నారు. మీ నియోజకవర్గం కూడా మంచిది అవుతుంది. మీరు గుర్తుపెట్టుకోవాలి. సచివాలయం వ్యవస్థ కావచ్చు, లేకపోతే ఇతర అధికారుల పనితీరు కావచ్చు, వైఎస్ఆర్సీపీ నేతల పట్ల గ్రామాల్లో లేకపోతే టౌన్లలో కూడా నియోజకవర్గాల్లో కూడా సరిగ్గా లేదు అధికారుల తీరు. వైఎస్ఆర్సీపీ అంటేనే వాళ్ళ మీద ఒక వివక్ష చూపిస్తున్నారు, లేకపోతే ఇతరతర ఏదైనా పని ఉంది ఇట్లా అర్జీ పెట్టుకున్నా కానీ దాని మీద స్పందించట్లేదు అనేటువంటి ఒక పెద్ద ఎలిగేషన్ చేశారు. అంటే పార్టీలకు అతీతంగా మేము పరిపాలన చేస్తున్నాం చెప్తున్నప్పటికీ కూడా కొన్ని ప్రాంతాల్లో మాత్రం అది కొనసాగుతోంది గ్రామ స్థాయిలో అనేది. సార్ వైఎస్ఆర్సీపీ వాళ్ళది మునిగిపోయిన నావా. ఇక వాళ్ళు ఏం చేయాలన్నది ఏమీ చేయలేరు వాళ్ళు. అంతేకాని ప్రజా ఆదరణ కూడా పొందలేరు. ఆల్రెడీ ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి అప్పుడప్పుడు వాళ్ళ బ్లూ మీడియాను వాళ్ళని పిలుచుకొని వాళ్ళ ముందు ఏదో కైకని చెప్పి కొంచెం అరుస్తూ ఉంటారు. అంతవరకు మాత్రం తప్పితే వైఎస్ఆర్సీపీ అనే దానికి రాజకీయ భవిష్యత్ అనేది ఫ్యూచర్లో ఉండబోదు. అదైతే 100% నిజం. ఎక్కడా కూడా వాళ్ళు చేసే ఎలిగేషన్లో కూడా ఎక్కడా కూడా నిజం లేదు. సో అందుకని ఈ రోజున కూడా ప్రెస్ మీట్ పెట్టి అదే మాట్లాడారు. కొల్లు రవీంద్ర గారు కూడా మాట్లాడుతుంది ఏంటి, ఖచ్చితంగా ఇలాంటి అసత్యాలను మీరు ప్రచారం చేస్తే ఖచ్చితంగా తగు జాగ్రత్తలు తీసుకుంటాం, మీ మీద కూడా కేసులు వేసే పరిస్థితి వస్తుంది. నిజంగా నిర్భయంగా మీరు మాట్లాడగలిగితే నిజాన్ని బయటపెట్టండి. నిజం బయట పెట్టగలిగితే మేము కూడా దాని ప్రాబ్లం తప్పులు ఉన్నాయో మేము సరిదిద్దుకోగలం. అంతేగాని అవన్నీ చేయకుండా అసత్యాల మట్టు ప్రచారం చేయదని చెప్పి ఖచ్చితంగా వాళ్ళకి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా దృష్టిలో పెట్టుకొని మెదులుకోవాలని నా ప్రయత్నం. ఎమ్మెల్యేల పనితీరు మెరుగుపడిందా అని ఒక పార్టీ అంతర్గత ప్రశ్న. సార్ 100% మెరుగుపడిద్ది. అక్కడ ఉందెవరు, చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు అంటేనే ఒక డిసిప్లిన్కి ఒక ప్యాంటు షర్ట్ వేసి అది చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా. అది ఇన్ని సంవత్సరాల ఆయన పరిపాలన విధానం చూసాము. కేవలం రోజుకి 4 గంటలు నిద్రపోతూ ఆయన ఆరోగ్యాన్ని కూడా పక్కన పెట్టి ప్రజాహితాన్ని కోరుకునే ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజున మన ఇంట్లో కూడా మనం ఈ విధంగా చేస్తే రేపు పొద్దున ఎలా ఎదుగుతామని చెప్పి మనం ఆలోచించకపోవచ్చు. కానీ చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కళ్ళ గురించి కూడా ఆలోచించాడు. కాబట్టి ఎవరైతే ఎమ్మెల్యేలు ఒకవేళ నిజంగా పనితీరు బాగుపోయినా వాళ్ళని పర్సనల్గా పిలిచి మందలించే పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం. అంతేకాకుండా మంత్రులను కూడా ఏ విధంగా వాళ్ళ దగ్గర ఉన్న కంప్లైంట్స్ మీరు టేక్ ఓవర్ చేస్తున్నారని చెప్పి కూడా ఎప్పుడు కూడా అనుక్షణం కూడా ఆయన
ప్రతిసారి కూడా సర్వేలు చేయించుకుంటానున్నారు. ప్రతిరోజు కూడా ఆ సర్వే రిపోర్ట్లు బట్టి కూడా వాళ్ళని కూడా పిలిచి హెచ్చరిస్తున్నారు. అంతేకాని వాళ్ళని కూడా సరైన మార్గంలో పెట్టడానికి కూడా ప్రయత్నిస్తున్నారు. అది నిజమైన నాయకత్వ లక్ష్యం అంటే చంద్రబాబు నాయుడు గారు. కూటమి ప్రభుత్వంలో కేంద్రంలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, భారతీయ జనతా పార్టీ నిర్ణయాలకు బ్లైండ్గా చంద్రబాబు సపోర్ట్ చేస్తున్నారు. ఒకసారి కొన్ని అంశాల్లో ఆలోచించి అభిప్రాయం కావచ్చు, లేకపోతే తన మార్క్ అనేది సూచించాలి అని కొన్ని విమర్శలు కూడా వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దానికి ఏం చెప్తారు సార్? నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కానీ బయట కానీ జగన్మోహన్ రెడ్డి గారి పేరు అనేది ఉచ్చరించాల్సిన అవసరం మనం లేదు. ఎందుకు అంటే జనాలు అనే వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మర్చిపోయారు. ఆయన అసలు ఆంధ్రప్రదేశ్లోనే ఉండడం లేదు. తాడేపల్లి ప్యాలెస్లో కూడా తాళాలు వేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఆయన ఎప్పుడో బెంగళూరు ప్యాలెస్కి వెళ్ళిపోయారు. పులివెందులో ప్యాలెస్ ఉంది, ఇక్కడ హైదరాబాద్లో ఒక ప్యాలెస్ ఉంది, తాడేపల్లి ప్యాలెస్ ఉంది. ఆయన ఓన్లీ ప్యాలెస్లోనే ఉంటాడు. అలాంటిది ఇప్పుడు ఆ తాడేపల్లి ప్యాలెస్ కూడా లేదు. సో దాని గురించి జగన్మోహన్ రెడ్డి గారి నుంచి కూడా మనం ఆలోచించాల్సిన అవసరం అసలు 1% కూడా లేదు. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది మునిగిపోయిన నావ. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితికి సంబంధించి ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? లోటు బడ్జెట్ ఉన్నమాట వాస్తవం. నిధులు ఖచ్చితంగా ప్రతి నెల అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయనేది గణాంకాలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఆ స్థాయిలో అభివృద్ధి కూడా మేము చూపిస్తున్నామని టీడీపీ చెప్తున్నప్పటికీ కూడా వాస్తవ పరిస్థితి ఏంటి? ఇప్పుడు ప్రతి వ్యక్తి కూడా నెలకు 1,00,000 రూపాయలు సంపాదిద్దాం అని చెప్పి ఒక కసిలో ఉంటాడు. కానీ తీరా వస్తేనేమో నెలకు 2 లక్షలు అప్పు అయితే ఎట్లా ఉంటుంది? ఆ విధమైన పరిస్థితి. ఇప్పుడు 2014 నుంచి 2018 వరకు అన్ని చక్కదిద్దుకొని వడ్డించిన విస్తరణ తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో పెట్టేటప్పటికి అక్కడ వచ్చే సంపాదన కూడా ఆగిపోయి అప్పుల్లో కూరుకుపోయింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ అనేది 9.5 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి మళ్ళీ దాని మీద వచ్చే వడ్డీలు కూడా కట్టే బాధ్యత ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు. సో అందుకని ప్రతి ఒక్కటి ఈ రోజు సంక్షేమానికి ఎన్ని 100 కోట్లు ఖర్చు అవుతున్నాయి, అంతేకాని అభివృద్ధి అమరావతి అభివృద్ధి కోసం ఎన్ని కోట్లు ఖర్చు అవుతున్నాయి, అంతేకాని పోలవరం కానీ అంతేకాకుండా ఇంత సమస్యలో కూడా వైజాగ్ స్టీల్ ప్లాంట్ కూడా 1,149 కోట్ల రూపాయలు వెచ్చించి లాస్ట్ ఇయర్ మనం రిపోర్ట్ చూసుకుంటే 25% ఉండేది దాని అభివృద్ధి. ఈ రోజున 79% పెంచాడంటే అది చంద్రబాబు నాయుడు గారి చాణక్యత. సో అదే విధంగా ఖచ్చితంగా మనకి లోటు బడ్జెట్ అనేది 100% ఉంది. దాని గురించి ఎంతసేపు కూడా కేంద్రానికి వెళ్ళి దీని మొత్తాన్ని కూడా ఆయన ఎక్స్ప్లెయిన్ చేసి దానికి తగ్గట్టుగానే గ్రాంట్లు తీసుకుందామా లేకపోతే ఈ విధంగా చేద్దామా అని చెప్పేసి ఒక ఆలోచన ఉన్నది. అదే పరిస్థితిలోనే ఈ రోజున PPP విధానాన్ని కూడా హాస్పిటల్లో సిస్టమ్లో తీసుకొచ్చిన విధానం కూడా అదే సంగతి. వీళ్ళు ఎంతసేపు కూడా 8,400 కోట్లు ఇస్తానరా బాబు, నువ్వు పని చేయాలంటే 1,400 కోట్లకి మీరు సరిపెట్టేసి నువ్వు ఎక్కడ కూడా పనులు చేయకుండా నువ్వు నోటుకొచ్చిన మాట్లాడావు. ఈ రోజున మరి హాస్పిటల్ కంప్లీట్ చేయకుండా 17 హాస్పిటల్ కంప్లీట్ చేయకుండా ఎంతసేపు కూడా వచ్చి నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజున చంద్రబాబు నాయుడు PPP విధానం తీసుకొస్తే తప్పేంటి? ఈ PPP విధానం అంటే ఈ హ్యాండ్ ఓవర్ మొత్తం కూడా గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లో ఉంటుంది. కాకపోతే వాళ్ళు ప్రైవేటు పబ్లిక్ రేషియోలో ఎంతవరకు వెళ్తుందో ఆ పర్సంటేజ్ వైజ్కి మాత్రమే ఆ ప్రైవేటు ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేశారో ఆ ప్రైవేటు సంస్థలకు వెళ్తుంది. అంతేకాకుండా దీంట్లో ఖచ్చితంగా కూడా ఆరోగ్యశ్రీ రిలేటెడ్ ఇప్పుడు నా ఎన్టీఆర్ వైద్య బీమా ఉంది, ఆ వైద్య బీమా కూడా అప్లై అవుతుంది. సో అంతేకాకుండా ఆయుష్మాన్ భవ, సో ఆయుష్మాన్ భారత్ కూడా దీంట్లో అప్లికేబుల్ అవుతుంది. ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా కళ్ళబొల్లి మాటలు చెప్పేసి జనాల దగ్గర మాటలు చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు జనాల్ని భయభ్రాంతులు చేయడానికి, అంతేకాకుండా వాళ్ళు ఏదో విధంగా తప్పుదవ పట్టించడం మాత్రమే కేవలం చేస్తున్నాడు. నాకు తెలిసి ప్రజలు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అనే పేరును ఉచ్చరించడం మానేస్తే వాళ్ళు కూడా ప్రశాంతంగా ఉంటారు, సంతోషంగా ఉంటారు. నారా లోకేష్ పనితీరుకు సంబంధించి వైసీపీ చేస్తున్న విమర్శలు ఏంటంటే దాదాపుగా చిన్నబాబుకు తెలియకుండా ఏ శాఖలో ఏ నిర్ణయం తీసుకోవడానికి వీలేదు. ఒక పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి శాఖల్లో తప్ప మిగతా అన్నీ కూడా చిన్నబాబు దృష్టికి వచ్చిన తర్వాతే ఆమోదం పొందుతాయని ఒక విమర్శ కూడా ఎలిగేషన్ చేస్తారు. సరే ఏ సంస్థ ఇప్పుడు ఎవరైనా మానిటరింగ్ చేసేవాళ్ళు ఉండాలి. సరే లోకేష్ గారే చేస్తున్నారు అనుకోండి, పవన్ కళ్యాణ్ శాఖలు పవన్ కళ్యాణ్ గారు చూసుకుంటున్నారు, ఈయన శాఖలు చూసుకుంటున్నారు. సో వాట్ తప్పేంటి? ఆయన శాఖలను చూసుకుంటున్నారు కదా. పోనీ వేరే దగ్గర కూడా ఎలిగేషన్ వస్తే ఈయన చూసుకుంటారు కదా. చంద్రబాబు నాయుడు గారు ఎంతసేపు కూడా మన గ్రాంట్లు తీసుకురావాలా, ఎందుకంటే ఇక్కడ ఉన్న ఈ అమరావతి కట్టాలి లేదా పోలవరం కట్టాలి, ఎంతసేపు కూడా అదే పనులు ఉన్నాడు, ఆయన డబ్బులు తీసుకొచ్చే పరిస్థితులు ఉన్నాడు. సో ఇక్కడ ఎవరో వాళ్ళు చూసుకోవాలి కదా. ఇంక నీకు ప్రాబ్లం ఏంటి? అది పెడితే అది చేస్తే ప్రాబ్లం ఏంటి? అంటే నీ పని చేసి పెట్టట్లేదా? అంటే పలానా రాయలసీమలో పలానా ఏరియాలో నీకు ఏదో మైనింగ్ కావాలి లేకపోతే ఏదో అక్రమంగా దోయాలి, అది చేయట్లేదా లోకేష్ గారు? లేదంటే మీ ఏరియాలో అక్కడ కర్నూలులో అప్పుడు జరిగింది కదా, సర్వే నెంబర్లు మార్చేసి ల్యాండ్ని అక్రమంగా దోచుకున్న పరిస్థితి, ఆ విధంగా లోకేష్ గారు పర్మిషన్ ఇవ్వట్లేదా? లేదా జోగి రమేష్ గారు చేశారు కదా స్కాములు, ఆ విధంగా పర్మిషన్ ఇవ్వట్లేదా? లేదా ఆ బియ్యం వ్యాపారంలో పేరునేని గారు చేశారు కదా, దాంట్లో లోకేష్ గారు ఇన్వాల్వ్మెంట్ ఉందా? లేదా ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి ఏ విధంగా అయితే స్కాములు చేశాడు దాంట్లో ఈయన ఇన్వాల్వ్ అవ్వట్లేదా? అంటే
అంటే లోకేష్ గారు ఇలాంటి వాటన్నిటిని కూడా ఎంకరేజ్ చేయట్లేదు కాబట్టి ఆయన చేతిలో ఉందని చెప్పి నోటికి వచ్చిన మాట్లాడితే భయం వేసి వేరే అధికారుల చేతిలో పెడితే మీకు సంబంధించిన అధికారుల నుంచి మళ్ళీ మీరు ఇలాంటి అక్రమాలు చేద్దామని చెప్పి ప్లాన్ చేస్తున్నారు. అవన్నీ కూడా జనాలు ఆల్రెడీ ప్రతి ఒక్కళ్ళకు కూడా ట్రాన్స్పరెంట్గా ఇన్ఫర్మేషన్ వెళ్తున్నాయి. ఎవ్వరు కూడా మోసపోరు. మీలాంటి మాటలకి ఇలాంటి అరుపులకి ఎవరు పట్టించిన పరిస్థితి, తాటాకు చప్పుళ్ళకి భయపడే పరిస్థితి లేదు. కూటమి అనేది ఇప్పుడు అతి సమర్థవంతమైన ప్రభుత్వము, అంతేకాకుండా డబుల్ ఇంజిన్ సర్కారులో చాలా హుందాతనంగా వెళ్తుంది రాజకీయం అనేది కూడా. అలా పోనండి, మళ్ళీ కుళ్ళు రాజకీయాన్ని తీసుకురావద్దు. అలా తీసుకొస్తే జనాలు మిమ్మల్ని తరిమి ఊరు బయటకు పరిగెట్టేలా కొడతారు మిమ్మల్ని. టీడీపీ రెడ్ బుక్ని అలానే ఓపెన్ చేసి ఉంచిందా లేకపోతే క్లోజ్ చేసిందా? అంటే గోరంట్ల మాధవ్ అరెస్ట్ రూపంలో కూడా దీనికి సంబంధించి ఇంకా ఓపెన్ చేసే ఉంది, అది ఇప్పట్లో క్లోజ్ చేసేది కాదు. ఎలక్షన్స్ ముందు అప్పటి వరకు కూడా ఓపెన్ చేసే ఉంటుంది, అన్ని చట్టాలు కూడా బయటకు వస్తాయనేటువంటి ఒక మాట. దానికి ఏం చెప్తారు? చట్టాలు బయటకు వస్తాయంటే ఎవరి చట్టాలు బయటకు వస్తాయి? తప్పు చేసిన వాడి చట్టాలు బయటకు వస్తాయి. సో నీకేంటి ప్రాబ్లం? నువ్వు తప్పు చేయనప్పుడు నీకేంటి ప్రాబ్లం? నువ్వు తప్పు చేసినప్పుడే నువ్వు భయపడేది. నువ్వు తప్పు చేస్తున్నావు కాబట్టి ఎంతసేపు కూడా ఆ రెడ్ బుక్లో నా పేరు ఉందేమో, ఏమి రాశాడు, నేను అక్కడ చేసిన ఎలిగేషన్ రాశాడా, లేకపోతే మా ఊళ్ళో ఉన్న స్కామ్ రాశాడా, లేకపోతే ఇంకొకటి రాశాడా, లేకపోతే వీడియో కాల్ రాశాడా, దీని గురించి నువ్వు భయపడుతున్నావు. అంతేగాని నువ్వు తప్పు చేయనప్పుడు నువ్వు ఎక్కడా కూడా భయపడాల్సిన అవసరం ఎక్కడా లేదు. ఖచ్చితంగా ఈ రోజున రెడ్ బుక్ అనేది ఉందో లేదో ఈ రోజున లోకేష్ గారి కంటే కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి ఎక్కువ తెలియాలి. ఎందుకంటే వాళ్ళు చేసిన అక్రమాలన్నీ బయటపడుతున్నట్టు, వాళ్ళు చేసిన అక్రమ సంపాదన దాని పరంగా ఏమైనా కేసులు పడుతుంటే వాళ్ళకే తెలుస్తూ ఉంటుంది. ఖచ్చితంగా ఇక్కడ జరిగేది పులివెందుల ఫ్యాక్షనిజం కాదు, అత్యంత స్వచ్ఛమైన ప్రజా పరిపాలన విధానం అనేది ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతుంది. టీడీపీ కూడా రివెంజ్ పాలిటిక్స్ చేస్తోంది అని ప్రస్తుతం జరుగుతుంది. ఇంకా టీడీపీ కనుక రివెంజ్ పాలిటిక్స్ చేస్తుంటే పేర్నాని ఇప్పటికీ మాట్లాడేవాడు కాదు. పేర్నాని వాళ్ళ వైఫ్ మీదే ఒక కేసు అనేది ఆ టైంలో పెడుతుంటే ఆడమ్మాయిని మీరు ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టద్దు, ఆమెని ఎక్కడ చేయొద్దు, అది తప్పు అని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు గారు సూచించారు. ఇలాంటి ఎన్నో కూడా ఎక్కడా కూడా నిజంగా టీడీపీ పార్టీ కనుక ఆ విధమైన రివెంజ్ పాలిటిక్స్ స్టార్ట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి ఈ రోజున బయటకు వచ్చేవాడు కాదు, బెంగళూరు ప్యాలెస్గా పరిమితయ్యాడు. అంబటి రాంబాబు ఊరికి అరుస్తున్నాడు, అలా అరిసేవాడు కాదు. అంతేకాకుండా ఎవరైతే కొడాలి నాని మొన్న రీసెంట్ కూడా మాట్లాడేవాడు కాదు. సో ఖచ్చితంగా మీరు ఏదైతే అనుకుంటున్నారో ఇంకా టీడీపీ అనేది అలాంటి రివెంజ్ పాలిటిక్స్ ఎప్పుడూ చేయదు. అంతేగా చంద్రబాబు నాయుడు గారు క్రమశిక్షణ విధానాన్ని వెళ్తారు, చట్టబద్ధంగా చేస్తారు. నిజంగా చేసుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ పార్టీకి అరెస్ట్ చేసే అవసరం అయ్యేది, మీరు గుర్తుపెట్టుకోవాలి. లీగల్గా చంద్రబాబు నాయుడు వైసీపీ అధినేతకు సంబంధించి కొన్ని పావులు కదుపుతున్నారు. ఏ క్షణమో ఒక క్షణం ఒక సునామీ లాంటి బాంబు కూడా పేలుతుంది, ఒక ఆటం బాంబు అనేటువంటి కొన్ని సామాజిక మాధ్యమాల్లో వస్తున్నటువంటి ప్రశ్నలు, దానికి ఏం చెప్తారు మీరు? సామాజిక మాధ్యమాలు వస్తుందంటే అది ఖచ్చితంగా వైసీపీకి సంబంధించినటువంటి దానికి సోషల్ మీడియాలోనే వస్తున్నాయి. అది వైసీపీ మీడియా సార్ ఇప్పుడు ఇక్కడ అంతా కూడా వైసీపీ మీడియాలకి చాలా ఫేక్ అకౌంట్స్ ఉన్నాయి. వాళ్ళది సోషల్ మీడియాలో అద్భుతమైన సోషల్ మీడియా మార్కెటింగ్ అనేది చాలా చేశారు. కొన్ని వందల వేల మంది కూడా వర్క్ చేస్తున్నారు సోషల్ మీడియా మార్కెటింగ్లో. సో ఇలాంటి అన్ని కూడా ఎలిగేషన్స్ లేపడంలో వైసీపీ ఫస్ట్ ఉంటుంది. ముందు నువ్వు ప్రజా విధానంలో నువ్వేం చేసి 5 సంవత్సరాలు చెప్పలేని వైఎస్ఆర్సీపీ ఈ రోజున చంద్రబాబు నాయుడు దుమ్మెత్తిపోయడం కోసం అనేక రకాలుగా మాట్లాడుతూ ఉంటారు. అవన్నీ మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం అనేది బ్రహ్మాండం సాగుతుంది. దాని గురించి మనకి ఎక్కడ కూడా ఆలోచన అనేది అవసరం లేదు. ఎస్ రైట్. ఇక ఫైనల్గా టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీ అలయన్స్ అండ్ ఇంటర్నల్గా ఎలా ఉంది? అంటే రాజకీయంగా పార్టీల పొత్తులకు సంబంధించి, ప్రభుత్వానికి సంబంధం లేదు, ఇక్కడ పార్టీల పొత్తులకు సంబంధించి ఎక్కడో నివురుగప్పిన నిప్పుల కొన్ని అంశాలు ఉన్నాయి, కానీ అన్నీ కూడా ఓకే, ప్రస్తుతానికి ఓకే అనేటువంటి రీతిలో ఆయా నియోజకవర్గాల్లో నేతల మధ్య సమన్వయం కావచ్చు, లేకపోతే జనసేన నేతలు టీడీపీకి సంబంధించిన మంత్రికి ఏదైనా ఇస్తే సరిగా పట్టించుకోకపోవడం అనేటువంటి కొన్ని విమర్శలు, లేదు మేము జనసేన బీజేపీ మేమిద్దరం ఒకటి, టీడీపీ కూడా మా వల్లే గెలిచిందనే రకరకాల నియోజకవర్గాల్లో వస్తున్నటువంటి అంతర్గత కుమ్ములాట. అవన్నీ చిన్నవి ఎక్కడో వస్తూ ఉంటాయి, కానీ అవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే నాయకులు ఉన్నారో వాటిని నిర్లక్ష్యం చేస్తే తర్వాత రోజుల్లో అది ప్రతి ఒక్కరు కూడా భూతార్థాలు చూడకూడదు సార్. మైక్రో మేనేజ్మెంట్ ఎక్కువగా చేస్తే కూడా దాని నుంచి వచ్చే ఫలితాలు అద్భుతంగా రావు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు కానీ, మోడీ గారు అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు చక్కగా ఉన్నంత కాలం కూడా ఎలాంటి ఇష్యూ అనేది లేదు.
ఎక్కడ కూడా ఎక్కడ జనసేన వాళ్ళకి కానీ టీడీపీ వాళ్ళకి ఎక్కడ గొడవలు లేవు. గొడవలు వస్తే బాగుండా అని చెప్పేసి గోతిగాడు నక్కలాగా వైఎస్ఆర్సీపీలో కొంతమంది నాయకులు వేచి చూస్తున్నారు. అది పాసిబిలిటీ లేదు. మీరు ఎంతకాలం చూసినా మీరు ముసలివాళ్ళై వంగిపోయి మీరు ఎదురు చూడమే తప్పితే అది ఎక్కడ కూడా పాసిబిలిటీ ఉండదు. ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ అనేది మునిగిపోయిన నావ కాబట్టే ఇలాంటి కుళ్ళు రాజకీయాలకి తెరతీస్తుంది. రైట్. థ్యాంక్ యూ కిషోర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో అది ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత రాజకీయ అంశాలకు సంబంధించి కొరపాటి కిషోర్ గారు మనతో మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. వైసీపీ చేస్తున్నటువంటి నిరసనలు కావచ్చు, నర్సీపట్నం టూర్కి సంబంధించి కావచ్చు, మెడికల్ కాలేజీల మీద పూర్తి స్థాయి క్లారిటీ ఇచ్చిన తర్వాతే జగన్మోహన్ రెడ్డి వస్తే బాగుంటుందని కూడా ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. దళితుల నుంచి కూడా తీవ్ర విమర్శలు వస్తున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో డాక్టర్ సుధాకర్ కుటుంబానికి క్షమాపణలు చెప్పిన తర్వాతే ప్రజాక్షేత్రంలోకి జగన్మోహన్ రెడ్డి రావాలి, లేకపోతే ఏ స్థాయిలో పరిణామాలు ఉంటాయనేది మీ ఊహకు కూడా అందవని దళితులను ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి ప్రస్తుత పరిస్థితి. ఇవి ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ E6 TV.